హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఏదైనా ఓపిక కావాలి, ఎందుకంటే అందరూ ఒకే తీరు ఉండరు కదా. సో డిఫరెంట్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్టోరీ. మీ దగ్గరలోని సంపద పరులను ఎప్పుడైనా గమనించండి. వాళ్ళు సంపదను ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీకు ప్రతిదీ తెలియాలి. ఒక కోటేశ్వరుడు గురించి డబ్బు ఎలా తయారవుతుంది, ఫైనాన్స్గా మీకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, వీటి మీద చాలా పుస్తకాలు, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా చదవాలి. వారు ఒకప్పుడు మనలాంటి వాళ్ళే, ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. వారి జీవితాలు చదివి డబ్బు సంపద కావాలన్నప్పుడు వీటన్నిటిపైన మీకు అవగాహన ఉండాలి. అప్పుడు డబ్బు సంపదకు మీరు అర్హులుగా ఆ విశ్వదృష్టిలో గుర్తింపబడతారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి క్షణం ఈ రకమైన ఆలోచనలతో ఉన్నప్పుడు యూనివర్స్ మీ ఆలోచనలన్నీ స్వీకరిస్తుంది. మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు ఎలా ఇవ్వాలి అనే ప్లాన్ వేసుకుంటుంది. ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మీకు వచ్చిన డబ్బు సంపాదన అనే ఆలోచనలు మీ కోరికగా మార్చుకోండి. బలమైన కోరిక ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మీ జీవితపు రూపురేఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎలా మార్చుకుంటారో అనేది మీ ఇష్టం. మీ జీవితానికి ఎవరు బాధ్యులు కారు. ఒక విషయం, మీరు ఏమి చేస్తున్నారు అనేది ఎవరికి చెప్పే అవసరం లేదు. ఇతరులకు, సమాజానికి, ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు. అప్పుడే ఆ విశ్వం మీకు సహకరిస్తుంది. విశ్వం నియమాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కానీ అర్థం కానిది ఏంటంటే, అసలు విశ్వం అంటే ఏంటి, విశ్వం ఎలా ఉంటుంది అని మీకు ఒక డౌట్ మాత్రం వచ్చే ఉంటుంది కదా. అందరు దేవునికి మొక్కుతారు, కానీ విశ్వానికి ఎందుకు మొక్కాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాదు, శివుడు ధ్యానంలో కూర్చుంటాడు. ఆ ధ్యానం అతనిలో చెప్పలేనంత పవర్ ఉంటుంది కదా శివుడికి. మళ్ళీ ధ్యానం ఎందుకు కూర్చుంటాడు అతను? ధ్యానం కూర్చున్న తర్వాత తన శక్తిని ఆకలింపు చేసుకుంటాడు. అది ఎవరికి అడిగే అంటే విశ్వానికి అడిగే. ఈ ప్రపంచంలో అన్నిటికీ మించిన గొప్పతనం విశ్వమే. మీరు చూడండి, విశ్వం అంటే అసలు మీకు ఎంత కావాలంటే అంత ఇస్తుంది. అది మీరు గమనించాలి, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరికి, అలాగే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు.